Hi, hello, my students. I am VS sir, and you are watching Let's Learn today. See, last మనం determinants discuss చేస్తున్నాం కదా. So దాని కంటిన్యూషన్ దానిలో ఉన్న కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చినవి అండ్ ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ అని. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాల్యూ ఆఫ్ theta belongs to 0 to pi by 3 for which so this determinant vertical lines రాస్తే ఏం చెప్పుకున్నాం determinants కదా. So this determinant is 0. ఆప్షన్స్ ఇవి. ఇక్కడ మనం ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. సో మనం ప్రాపర్టీస్ అంత కష్టపడి చదువుకున్నాం కదా. సో ఇక్కడ అప్లై చేయబోయే ప్రాపర్టీ ఏంటి అంటే మనం లాస్ట్ ఒక ప్రాపర్టీ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఫర్ ఎనీ రో, సో ఏ రోకైనా కానీ వేరే రో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఒక కాన్స్టెంట్ నెంబర్ తో మల్టిప్లై చేసి యాడ్ చేయొచ్చు అనుకున్నాం. సో ఇలా యాడ్ చేసినా దర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద డిటర్మినెంట్. అవునా? సో ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ కి వేరే రో ఎలిమెంట్స్ అని ఇలా మల్టిప్లై చేసి యాడ్ చేసినా కూడా దర్ ఈస్ నో చేంజ్. సో ఇది 1 అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది 2 rows ry ప్లస్ rj అంటే 2 rows ని యాడ్ చేసాం. -1 అనుకో 2 rows ని సబ్ట్రాక్ట్ చేసాం. 2 rows ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఇలా అన్నమాట. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు నేను అప్లై చేయబోతున్నాను. ఎలా అంటే చూడండి. సో ఇక్కడ నేను సెకండ్ రో అండ్ థర్డ్ రో కి ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. సో ఎలా అంటే second row changes and third row changes as r2 minus r1 r3 minus r1. దీని అర్థం ఏంటి అంటే సెకండ్ రో లో ఉన్న ఎలిమెంట్ కి ఓకేనా మైనస్ r1 లో ఉన్న ఎలిమెంట్స్ ని -1 తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను అని. అంతే కదా అర్థం. మైనస్ అంటే ఇదే కదా, ప్లస్ ఇంటూ -1 అని. -1 ఈజ్ ఏ కాన్స్టెంట్. అర్థమైంది కదా. సో రోస్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఇలా అన్నమాట. సో r2 మైనస్ r1 చేస్తున్నాను. ఒకేసారి మనం 3 rows చేంజ్ చేయలేము. మనకి ఇది గుర్తుపెట్టుకోండి, మనకి మాక్సిమం ఎన్ని rows అయితే ఉంటాయో దానికంటే ఒకటి తక్కువ rows మాత్రమే మనం చేంజ్ చేయగలం. మాక్సిమం 3 rows ఉన్నాయి కాబట్టి మనం మాక్సిమం 2 rows చేంజ్ చేయగలం. చేంజ్ చేసినప్పుడు కూడా మనం కరెక్ట్ గా ప్రాపర్టీ అప్లై చేసి చేంజ్ చేయాలి, అలా పడితే అలా చేంజ్ చేయకూడదు. సో r2 చేంజ్ చేస్తున్నాం కాబట్టి r2 కి ఎలాంటి మల్టిపుల్ లేకుండా చూసుకోండి. r3 చేంజ్ చేస్తున్నాం కాబట్టి r3 కి ఎలాంటి మల్టిపుల్ లేకుండా చూసుకోండి. సో r2 మైనస్ r1 అంటే సెకండ్ రో లో ఉన్న ఎలిమెంట్స్ ఓకే, వీటి నుంచి ఫస్ట్ రో లో ఉన్న ఎలిమెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ రో ఏదైనా చేంజ్ అయిందా? నేను చేంజ్ చేస్తుంది సెకండ్ అండ్ థర్డ్ రోస్ కదా. సో ఫస్ట్ రోని అలానే మెయింటైన్ చేయండి. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా 4 కాస్ 6 థీటా. అండ్ ఇక్కడ సెకండ్ రో వచ్చేసి సెకండ్ రో నుంచి ఫస్ట్ రో సబ్ట్రాక్ట్ చేసాం. సో దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ -1. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ అంటే ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్ సబ్ట్రాక్ట్ చేయాలి. రోస్ సబ్ట్రాక్ట్ చేయడం అంటే r2 మైనస్ r1 అంటే r2 లో ఉన్న ఈ 3 ఎలిమెంట్స్ నుంచి వాటికి కరస్పాండింగ్ r1 లో ఉన్న ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. దాని అర్థం అది. అర్థమైందా? సో కాస్ స్క్వేర్ నుంచి ఇది 1 ప్లస్ సైన్ స్క్వేర్ నుంచి ఇది 4 కాస్ థీటా నుంచి ఇది r2, ఇది r1, r2 నుంచి r1. మీరు దేని నుంచి ఏది సబ్ట్రాక్ట్ చేస్తున్నారో క్లియర్ గా చూసుకోండి. రో 2 రో 1 ఇలా. అర్థమైంది కదా. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి -1 ఉంటుంది. 1 ప్లస్ సైన్ స్క్వేర్ నుంచి సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది. ఈ రెండు సేమ్ కాబట్టి 0 వస్తుంది. అర్థమైందా? అలాగే r3 కూడా చూడండి. r3 నుంచి r1, r3 r1 దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసాం -1 సైన్ స్క్వేర్ అండ్ అగైన్ సైన్ స్క్వేర్ సేమ్. 1 ప్లస్ 4 కాస్ థీటా నుంచి 4 కాస్ 6 థీటా సబ్ట్రాక్ట్ చేసాం. ఈ డిటర్మినెంట్ ఎంత అని చెప్పాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను డిటర్మినెంట్. ఓకేనా? ఇప్పుడు నాకు సింపుల్ గా ఉంటుంది ఎక్స్పాండ్ చేయడం. ఇక్కడే ఎక్స్పాండ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, ప్రాపర్టీ ఎందుకు అప్లై చేయాలని. కానీ ఇన్ని కాస్ థీటాలు ఇన్ని సైన్ థీటాలు అంటే కొంచెం ఇబ్బంది. సో మనకున్న ప్రాపర్టీస్ అప్లై చేస్తే చూడండి డిటర్మినెంట్ ఎంత సింపుల్ అయిపోయిందో. అర్థమైందా? సో డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఉన్న అడ్వాంటేజ్ అది, ఆ ప్రాపర్టీస్ నేర్చుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ అది. సో ఇప్పుడు దీన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ రోతో ఎక్స్పాండ్ చేస్తున్నాను, డైరెక్ట్ గా చేస్తున్నాను, తెలుసు కదా. ఫస్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మల్టిప్లైడ్ బై ఏం చెప్పాను, ఎలిమెంట్ ఉన్న రో ఎలిమెంట్ ఉన్న కాలం డిలీట్ చేసేయండి. రో కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఈ 4 ఉంటాయి. వాటికి డిటర్మినెంట్ AD మైనస్ BC క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 1 -0. తర్వాత సెకండ్ ఎలిమెంట్ తీసేటప్పుడు సైన్ మార్చి తీసుకోవాలని చెప్పుకున్నాం. తర్వాత ఈ రో ఈ కాలం తీసేసి రిమైనింగ్ డిటర్మినెంట్. ఈ కాలం లేదు ఇప్పుడు నాకు, మీకు 4 కాన్సన్ట్రేషన్, ఇవి 4 ఉండాలి. -1 into 1 -1 ఇది 0. తర్వాత ఇది థర్డ్ ఎలిమెంట్, దానికి ప్లస్ సింబల్ తీసుకుంటాం.
డిటర్మినెంట్ చేసాం కదా, సో ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ 0, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఏడి మైనస్ బీసీ కదా, ఇటు నుంచి క్లియర్ గానే ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 4 కాస్ 6 తీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎంత అవుతుంది, 1 కదా. సో 1 ప్లస్ 1 2 అవుతుంది. సో 2 అటు పంపించేసి మీరు ఎంత సింప్లిఫై చేసుకోండి, ఇది 1. సో అప్పుడు 4 కాస్ 6 తీటా అంటేనేమో మైనస్ 2 అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే కాస్ 6 తీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. సో కాస్ ఎప్పుడు మైనస్ 1/2 అవుతుంది, 120 డిగ్రీస్ దగ్గర 2π/3. సో 2 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత, π/9. క్లియరా? ఓకే, నా ప్రాపర్టీ చూసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిటర్మినెంట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇది క్లియర్ అయింది. ఓకేనా? ఈ ప్రాపర్టీ నార్మల్ ఎక్స్పాన్షన్ అయింది. డిటర్మినెంట్ మనం క్లియర్ గా చెప్పుకోవడం చూసుకోండి ఆన్సర్. సో ఇది 2 డిఫరెంట్ మెథడ్స్ లో చెప్తాను చూడండి. సో మనం ఒక ప్రాపర్టీ డిస్కస్ చేసాం, మీకు లాస్ట్ వీడియోలో ప్రాపర్టీ డిస్కస్ చేసినప్పుడు ఫ్యాక్టర్ గురించి ఒకటి డిస్కస్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ f(x) అనే ఒక డిటర్మినెంట్ ఉంటుంది. సో ఈ డిటర్మినెంట్ లో x ప్లేస్ లో మనం ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అయిపోతే దెన్ అంటే x is equal to a దగ్గర f(x) 0 అయిపోతే దెన్ x minus a is a ఫ్యాక్టర్ అని డిస్కస్ చేసాం. ఈ ప్రాపర్టీ ఉందో లేదో అక్కడ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అందుకని ఎగ్జాంపుల్ తో చెప్పుకుంటే బాగుంటుంది అని. సో ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x) అని చెప్పుకున్నాం. సో దీనికి ఇది అప్లికేషన్ చూడండి. మీరు క్లియర్ గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. x ఉంది, ఇక్కడ 2 - 3 ఉన్నాయి. ఇప్పుడు x ప్లేస్ లో 2 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిటర్మినెంట్ ఏమైందో చూద్దాం ఒకసారి. x ప్లేస్ లో 2 నా ఐడియా, x ప్లేస్ లో 2 తీసుకుందాం, ఎందుకంటే ఇది 0 అని ఆల్రెడీ చెప్పేశాడు కదా. మేబీ ఇలా 2 రోస్ ఏమన్నా సేమ్ ఉంటాయేమో, ప్రపోర్షన్ ఉంటాయేమో అనేది చెక్ చేయబోతున్నాను. సో దానికోసం నేను ఇక్కడ x ప్లేస్ లో నాకున్న ఐడియా x కరెస్పాండింగ్ రోస్ ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి బేసిక్ గా, లేదు ఇక్కడ -3 ఉండాలి. కాలమ్స్ ఈక్వల్ చేయాలంటే ఇక్కడ x ఉంది, ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే x ప్లేస్ లో -6 ఉండాలి. పోనీ ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే x ప్లేస్ లో -1 ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ ట్రయల్స్ తీసుకుపోతున్నాను. రోస్ ఈక్వల్ అవ్వాలి అంటే దీని కరెస్పాండింగ్ ఇక్కడ 2 ఉండాలి, అంటే ఇది 2. ఈ రెండు ఈక్వల్ చేయాలి అనుకుంటే -3, ఈ రెండు ఈక్వల్ అవ్వాలనుకుంటే -6, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కాలమ్స్ అవ్వాలంటే -6. సో ఇప్పుడు నేను ఈ ట్రయల్స్ తోనే స్టార్ట్ చేయబోతున్నాను. అర్థమైందా? ఫస్ట్ 2 తీసుకుంటున్నాను. 2 తీసుకుంటే ఏమవుతుందో చూస్తున్నాను. 2 తీసుకుంటే ఫస్ట్ రో 2 -6 -1. సెకండ్ రోలో చూడండి x ప్లేస్ లో 2 తీసేసుకోండి. ఇప్పుడు x is equal to 2, ఇక్కడ 2, ఇది -6 2 - 3 -1 -3 6 4. ఓకేనా? 2 2s కదా, సారీ 4. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మీకు క్వశ్చన్ తీసుకోండి. చూడండి రెండు రోస్ ఎలా ఉన్నాయి, 0. దట్ మీన్స్ f of at x is equal to 2 this determinant is 0. At x is equal to 2 this determinant is 0. It means x minus 2 is a factor. X minus 2 is a factor. అంటే దీన్ని మనం x minus 2 అని అలా రాసుకోవచ్చు, x minus 2 into అని. సో ఇది ఒక x minus 2 ఒక ఫ్యాక్టర్ అని కన్ఫర్మ్ అయిపోయింది దీని నుంచి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కదా. 3 రోస్ లోనే x ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు సింప్లిఫై చేస్తే క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. చెక్ చేసుకొని చూడండి కావాలంటే, ఫుల్ ఎక్స్పాండ్ చేయండి, క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే మొత్తం నాకు 3 రూట్స్ ఉండాలి, అందులో ఒకటి తెలిసిపోయింది, ఇంకో 2 ఉన్నాయి. అది ఈ ప్రాసెస్ లో ఈ గెస్సింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వస్తాయేమో చూద్దాం. సో నెక్స్ట్ నేను ఇలా ఈక్వల్ చేశాను కదా ఈ రెండు, ఇప్పుడు నేను ఈ రెండు ఈక్వల్ చేయబోతున్నా. ఇదేమో వర్కౌట్ అవుతుందేమో చూస్తాను. x ప్లేస్ లో -3 తీసుకుంటున్నాను, అప్పుడు ఇదేమైంది -3 -6 -1 2. ఇక్కడ -3 తీసుకుంటున్నాం కదా, -3 into -3 +9 -3 -3 -6. ఇక్కడ చూడండి -3 2 into -3 that is -6 -3 + 2 -1. థర్డ్ రో అండ్ ఫస్ట్ రో రెండు ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ అండ్ థర్డ్ రోస్ ఎలా ఉన్నాయి, సేమ్, ఇట్ ఈస్ 0. కాబట్టి ఇక్కడ నుంచి x - 2 ఒక ఫ్యాక్టర్ అని తెలిసిపోయింది. ఇక్కడ నుంచి x + 3 ఏం చెప్పుకున్నాం మనం, ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో x మైనస్ ఆఫ్ దట్ వాల్యూ. ఇక్కడ -3 0 వచ్చింది కాబట్టి x మైనస్ ఆఫ్ -3 x + 3 దట్ ఈస్ ఏ ఫ్యాక్టర్. అర్థమైందా? 2 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి, అంటే 2
రూట్స్ ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇంకొక రూట్ వస్తే చాలు. అది కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వస్తుందేమో చూద్దాం. -6 తీసుకోండి. x is equal to -6 చెక్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో -6 -1 2 -6 తీసుకుంటే ఇది 18 -6 -3 -9 -3 అండ్ 2 into -6 కదా -12 -4. ఇందులో ఏమన్నా ఈక్వల్ గానీ ప్రపోర్షన్ గానీ ఉన్నాయా? ఈక్వల్ గా ఏ రోస్ నాకు ఈక్వల్ గా కనిపించట్లేదు, కాలమ్స్ ఈక్వల్ గా కనిపించట్లేదు. ప్రపోర్షనేట్ గా ఉన్నాయా? కొన్ని దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే వస్తాయా? రావు. ఏ రో ఏ కాలం నాకైతే ప్రపోర్షనేట్ గా కూడా కనిపించట్లేదు. సో ఇది వేస్ట్. అంటే x+6 అనేది ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక ట్రైల్ పోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. -1 తీసుకున్నాం. x is equal to -1. x equal to -1 తీసుకుంటే ఎంత వస్తుంది? -1 -6 -1 2 + 3 -4. ఇక్కడ వచ్చేసి -3 2 into -1 -2. ఇది వచ్చేసి x+2 కదా, అంటే -1 + 2 1. ఇక్కడ ఏమి సిమిలర్ గా లేదు. ఇక్కడ ఏ రోస్ ఈక్వల్ గా లేదు, ఏ కాలమ్స్ ఈక్వల్ గా లేదు, దేనికి ఏది ప్రపోర్షన్ గా లేదు. అవునా? సో బట్ ఇక్కడ ఒక చిన్న ఐడియా. x is equal to 1 తీసుకోండి. x is equal to 1 ఈ వర్కౌట్ అవ్వలేదు కదా, వీటికి ఆపోజిట్ సైన్ లో చెప్తున్నాను. x is equal to 1 తీసుకోండి. అప్పుడు ఇది ఎంత వస్తుంది చూడండి. 1 2 -3 1 2 -3. ఇక్కడ తీసుకోండి. -6 -3 2 -6 -3 2. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకుంటే -1 ఇది 1 -3 -2 1 + 2 3. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఎలా ఉన్నాయి? సో ఇది ఒక అబ్జర్వేషన్. ఓకేనా? సో మనం ఇలా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కొన్ని వాల్యూస్ తీసుకొని చెక్ చేస్తే నాకు చూడండి ఇది ఫస్ట్ కాలం థర్డ్ కాలం ప్రపోర్షన్ గా ఉన్నాయి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఓన్లీ సైన్ డిఫరెన్స్ అంతే కదా. అంటే రేషియో -1 కదా, అంటే ఖచ్చితంగా ఈ డిటర్మినెంట్ ఎంత? సో నాకు 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఓకేనా? సో ఇది బై ప్రాక్టీసే వస్తుంది. చూడగానే ఎవరికి ఐడియా రాదు. ఎలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వర్కౌట్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది. నేను వేరే ప్రొసెస్ కూడా చెప్తాను. సో ఈ థీరం కి ఎలా అప్లై చేయొచ్చు అనే దాని గురించి మీకు ఈ మెథడ్ చెప్పాను. ఓకేనా? ఫస్ట్ డైరెక్ట్ గా ట్రై చేసాం, ఒక 2 ఫెయిల్ అయినాయి. బట్ నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను అది ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయింది. అది ఇప్పుడు నాకు రూట్స్ వచ్చేసినాయి కదా, బట్ ఇది సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రియల్ సొల్యూషన్స్. ఓకేనా? 1 2 -3 తెలిసిపోయినాయి. 3 రూట్స్ నాకు ఇక్కడే వచ్చేసినాయి. సో 1 2 -3 3 యాడ్ చేస్తే ఎంత? ఒక రూట్ 1 ఒక రూట్ 2 ఒక రూట్ -3. సమ్ ఆఫ్ ద రియల్ సొల్యూషన్స్ అడిగాడు 0. అర్థమైందా? ఫ్యాక్టర్ థీరం కి మంచి ఎగ్జాంపుల్, మంచి అప్లికేషన్. ఓకేనా? ఇది అర్థం చేసుకోవడానికి ఇది మీకు క్లియర్ గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వేరే మెథడ్ అంటే ఈ సొల్యూషన్స్ కనుక్కోవడానికి వేరే రూట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేద్దాం. డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం కొద్దిగా ఇబ్బంది. ఓకేనా? సో చేయగలం అనుకుంటే చేయొచ్చు. సో ఇది ఇలా ఒకటి. ఇంకొక మెథడ్ ఏంటంటే మళ్ళీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకొని చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ x -6 -1 2 ఇలా ఉన్నాయి కదా, నేను రో 2 నుంచి రో 1 సబ్ట్రాక్ట్ చేయబోతున్నాను. 2 - x. ఇక్కడ కూడా -3 కామన్ వస్తుంది. ఇక్కడ కూడా ఇలా తీసుకున్నప్పుడు x -2 వస్తుంది. సో నా ఐడియా ఏంటంటే రో 2 - రో 1 చేసినప్పుడు నాకు x -2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం నేను ఇది ఫాలో అవుతున్నాను. అలానే R3 - R1 చేస్తాను. R3 - R1 చేసినప్పుడు -3 - x. ఇక్కడ 2x + 6 అన్నప్పుడు 2 కామన్ తీస్తే మళ్ళీ x + 3, ఇక్కడ x + 3. సో నాకు ఐడియా ఉంది. ఓకేనా? సో ఇలాంటి ఐడియాస్ అనేవి బై ప్రాక్టీసే వస్తాయి. చూడగానే ఎవ్వరు అయితే చెప్పలేరు దీనికి ఇలా ఇలా అని. సో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నా ఐడియా ఏంటి? R2 - R1 చేయాలి, R3 - R1 చేయాలి. సో చేస్తే ఎలా వస్తుందనే చూడండి. ఓకేనా? సో చూడండి, ఈ రెండు ఇక్కడ వస్తే ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ రో ఎలాంటి చేంజ్ లేదు. 2 - x తెలుసు కదా. R2 - R1 ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పుకున్నాం. R2 నుంచి R1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. -3x + 6. x -3 + 1 అంటే x -2. -3 - x. దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2x + 6. దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు x + 3. ఓకేనా? ఈ డిటర్మినెంట్ ఎంత? 0. సో దిస్ ఇస్ x -6 -1. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా మీకు ఇక్కడ మైనస్ కామన్ తీసుకోవచ్చా, ఇక్కడ -3 కామన్ తీసుకోవచ్చా,
ఇక్కడ x మైనస్ 2 డైరెక్ట్ ఉంది. ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి, ఇక్కడ 2 కామన్, సో ఇక్కడ డైరెక్ట్ ఉంది. ఓకేనా? సో 2 ఫ్యాక్టర్స్ మీకు ఇక్కడ కామన్ వచ్చేస్తున్నాయి. చెప్పుకున్నాం కదా, ఇంకో ప్రాపర్టీ చెప్పుకున్నాం, ఒక రోలో ఏదైనా కామన్ గా ఉంటే కామన్ తీయచ్చు అని చెప్పుకున్నాం. మల్టిప్లికేషన్ k టైమ్స్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రాపర్టీ నుంచి ఈ రోలో x మైనస్ 2 ఉంది, సో నేను కామన్ తీసుకుంటాను. ఈ రోలో x ప్లస్ 3 కనిపిస్తుంది, సో నేను కామన్ తీసుకుంటాను. సో ఇక్కడ x minus 2 and x plus 3, so these two factors are common factors. So remaining determinant is, so this is the remaining determinant. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకేం చేసేస్తానంటే డిటర్మినెంట్ చేసేస్తున్నాను. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేస్తాను. ఇక్కడ సింపుల్ గానే ఉంది, నాకు ఈజీగానే అనిపిస్తుంది. సో x minus 2, x plus 3 and the determinant is x into, ఇది చూడండి చెప్పుకున్నాక ఈ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. ఫస్ట్ రోతో రో కాలం డిలీట్ చేసి 4 ఎలిమెంట్స్ -3 -2 -3 -2 -5. తర్వాత ఇక్కడ ఏంటుంది -6, సైన్ చేంజ్ చేసి రాసుకోవాలి కదా. సో +6 ఇంటూ సారీ ఇది x ఇంటూ కదా, x ఇంటూ -3 క్లియర్గా రాసుకోండి, x ఇంటూ -5. ఓకేనా? సో డిటర్మినెంట్ x ఇంటూ దిస్ డిటర్మినెంట్, సో దిస్ డిటర్మినెంట్ ఈజ్ -5, x ఇంటూ -5. ఇప్పుడు -6, సేమ్ సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి +6, 6 ఇంటూ రిమూవ్ దిస్ రో అండ్ కాలం -1, ఇది 0, -1 + 1 0. మీరు చేయండి క్లియర్గా. ఓకేనా? ప్రతిది మళ్ళీ స్టెప్ బై స్టెప్ అంటే కష్టం. దీని ముందు 2 వీడియోస్ చేసాం డిటర్మినెంట్స్ లో, చూసుకోండి. సో ఇది -1 కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. -2 -3 ప్రొవైడెడ్ బై -5. డిటర్మినెంట్ 0 ఇచ్చేది రాలి ఈవెన్ అది. సో ఇక్కడ ఎంత ఉంది చూడండి, x minus 2 x plus 3, డిటర్మినెంట్ చూడండి -5x, ఇది 0 అయిపోయింది, +5. సో -5x + 5 -5x + 5 అంటే ఇక్కడ నుంచి x వాల్యూ 2, ఇక్కడ నుంచి x వాల్యూ -3, దీని నుంచి x వాల్యూ 1. ఇందాక కూడా మనకు ఆ వాల్యూస్ ఏదో వచ్చినాయి. సో సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఎంత? సమ్ ఆఫ్ సొల్యూషన్స్ 0. అర్థమైందా? ఇంకో మెథడ్. సో ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ప్రాక్టీస్ నుంచే. సో ఓకేనా? చూడగానే మనకి ఇలాంటి ఐడియాస్ రావాలి అంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఒక క్వశ్చన్ చూడగానే ఈ ఐడియా రాదు. ఓకేనా? మాక్సిమం ఏంటి ఐడియా రానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, పర్లేదు. దీన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మాక్సిమం రో ట్రాన్స్ఫర్మేషన్స్, కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రై చేయండి. రోస్ సపరేట్ చేయడానికో కాలం సపరేట్ చేయడానికో ట్రై చేయండి. ఓకేనా? సో అది ఏది వర్కౌట్ కానప్పుడు చేయలేని ఏం లేదు. సో ఎక్స్పాండ్ చేయండి. క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. క్యూబిక్ ఈక్వేషన్ కి ఒక రూట్ ట్రైల్ అండ్ అర్థమెథడ్లో గెస్ట్ చేయండి. రిమైనింగ్ సింథటిక్ డివిజన్ హార్నెస్ ప్రాసెస్ ఉంటుంది, అలా చేసుకోండి. అర్థమైందా? ఇది క్లియర్ అయిన మెథడ్. ఈ ఐడియా మాత్రం సో బై ప్రాక్టీస్ వస్తుంది, చూసుకోండి. క్లియర్ కదా ఇది? ఓకేనా? సో ప్రీవియస్ అండ్ దిస్ 2 మెథడ్స్ మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఈ 2 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ ఇది ఈ క్వశ్చన్, సో alpha to 2 alpha that a cube is 125 alpha. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. that a power n కి మనం ప్రాపర్టీ చెప్పుకున్నాం ఆల్రెడీ. that a power n ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. that a whole power n అని రాయొచ్చు అని చెప్పుకున్నాం. అలానే 125 అంటే 5 క్యూబే కదా. 125 అంటే ఏంటి? 5 క్యూబ్ కదా. సో that a cube is equal to 5 క్యూబ్ అంటే క్లియర్ గా మనకు that a ఎంత? 5. ఇది 2/2 మ్యాట్రిక్సే కదా. 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా చేస్తాం చెప్పుకున్నాం కదా, క్రాస్ మల్టిప్లికేషన్ అని. సో దట్ ఏ ఎంత వస్తుంది? α² - 4. సో α² = 9, α ± 3. చాలా సింపుల్ క్వశ్చన్. చిన్న ప్రాపర్టీ అప్లై చేసాం ఇక్కడ, దాని నుంచి బాగా ఈజీ అయిపోతుంది. ఇది చూడండి, ఇది చూడడానికి కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. బట్ ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్, ముందు కామన్ అనే అబ్జర్వేషన్ చూస్తున్నాను. ఏమన్నా కామన్ గా ఉన్నాయా? కామన్ తీసేద్దామని. సో చూస్తే నాకు ఇక్కడ x కనిపిస్తుంది, ఇక్కడ x + 1 కనిపిస్తుంది. ఓకేనా? పోనీ రో వైజ్ చూస్తేనేమో ఇక్కడ x ఉంది, ఇక్కడేమో x తో పాటు x - 1 కూడా ఉంది. సో మనం రో నుంచి కామన్ తీద్దామా? కాలం నుంచి అయినా తీసుకోవచ్చు, చెప్పాను ఆల్రెడీ మీకు. సరే, రో నుంచి కామన్ తీస్తాను. ఇక్కడ సెకండ్ రో నుంచి x ఒక రోలో ఉంటే చాలు, కామన్ తీసేయచ్చు. ఓకేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోలో x × x - 1 అన్నింటిలో కనిపిస్తుంది నాకు. సో x × x - 1, ఈ x ఎక్కడి నుంచి వచ్చిందండి? సెకండ్ రో. ఇవి రెండు థర్డ్ రో నుంచి వచ్చినాయి. ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఏముందో చూస్తున్నాను. ఓకే, 1x
ఎక్స్ ప్లస్ 1 ఫస్ట్ రో ఎలాంటి చేంజ్ లేదు. తర్వాత చూడండి ఇక్కడ ఎంత ఉంది 2, ఎందుకంటే ఎక్స్ కామన్ వచ్చింది, ఎక్స్ కామన్ వచ్చింది, ఎక్స్ కామన్ వచ్చింది, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1. ఓకే, ఎక్స్ మైనస్ 1, ఇక్కడ ఎక్స్ కామన్ వచ్చేసింది, ఎక్స్ ప్లస్ 1 అగైన్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 కామన్ తీసాం, సో 3 ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 వచ్చేసింది, ఎక్స్ మైనస్ 2 ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 వచ్చింది, ఎక్స్ ప్లస్ 1 ఉంది. క్లియరా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఎక్స్ ఎక్స్ ప్లస్ 1, 2 ఎక్స్ మైనస్ 1 ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ ఎక్స్ ప్లస్ 1 వస్తుందా? 3 ఎక్స్ మైనస్ 2 ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ ఎక్స్ ప్లస్ 1 వస్తుందా? సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ నేను ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ కాలం 1 ప్లస్ కాలం 2 చేస్తున్నాను. అంటే ఈ ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఉంది కదా, ఈ రెండు యాడ్ చేసేస్తాను. ఈ కాలం ఈ రెండు యాడ్ చేస్తాను. కాలమ్స్ యాడ్ చేయడం అంటే కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ కి థర్డ్ ఎలిమెంట్. సో ఫస్ట్ కాలం ని చేంజ్ చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాను? ఫస్ట్ కాలం కి రెండో కాలం ఎలిమెంట్స్ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాను. సో 1 కి ఎక్స్ యాడ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్, 2 కి ఎక్స్ మైనస్ 1 యాడ్ చేస్తే మళ్ళీ 1 ప్లస్ ఎక్స్, 3 కి ఎక్స్ మైనస్ 2 యాడ్ చేస్తే 3 మైనస్ 2 1 కదా, మళ్ళీ 1 ప్లస్ ఎక్స్. సెకండ్ కాలం థర్డ్ కాలం నేనేం చేంజ్ చేయలేదు ఇక్కడ, నేను ఇక్కడ చేంజ్ చేసింది ఓన్లీ ఫస్ట్ కాలమే. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఎలా ఉన్నాయి? ఐడెంటికల్ కదా, ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 సేమ్. సో 2 కాలమ్స్ ఐడెంటికల్ ఉంటే వాల్యూ ఎంత? 0. 2 రోస్ ఐడెంటికల్ గా ఉన్నాయి, 2 కాలమ్స్ ఐడెంటికల్ గా ఉన్నాయి, డిటర్మినెంట్ ఇస్ 0. అంటే ఇప్పుడు f of x ఎంత వచ్చింది? సింప్లిఫై చేస్తే నాకు 0 వచ్చేసింది. సో f of x 0 అంటే నేను x ప్లస్ లో ఎంత తీసుకున్నా 0నే కదా. దట్ మీన్స్ f of 100 కూడా ఏమవుతుంది? 0నే అవుతుంది. f of x is 0 క్లియర్ గా. దీన్ని జస్ట్ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ బై అబ్జర్వేషన్. x కామన్ నాకు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ x ఉంది, x తో పాటు ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది. కామన్ తీసేసి రిమైనింగ్ రాశాను. రిమైనింగ్ రాసిన తర్వాత చూస్తే నాకు ఈ రెండు కాలమ్స్ ని యాడ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్, థర్డ్ కాలం కూడా అదే ఉంది. ఓకేనా? చెప్పాను కదా, ఓన్లీ బై అబ్జర్వేషన్. ఇలాంటి ఎన్ని ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా ఇది ఈజీగా చేయగలుగుతారు. అర్థమైంది కదా ఇది? సో రెండు కాలమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ 0. f of x is 0 కాబట్టి x ప్లస్ నువ్వు ఎంతైనా తీసుకో, ఆన్సర్ 0. ఓకేనా? క్లియర్ కదా 2 క్వశ్చన్స్? ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. సో చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఒక చిన్న అబ్జర్వేషన్. డయాగ్నల్ గా దీన్ని వదిలేద్దాం, ఎలానే ఉన్నాయి. నాన్ డయాగ్నల్ గా చూడండి, ఇవి రెండు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి కదా. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్? నాన్ డయాగ్నల్ గా ఇలా సేమ్, అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసినా మళ్ళీ ఇదే వస్తుంది ఇలా ఉంటే. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి రో ట్రాన్స్ఫర్మేషన్స్, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు ఎలా అప్లై చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? బట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదనుకోండి, వాటికి పర్టికులర్ గా రో చేయాల్సి ఉంటుంది, లేదా పర్టికులర్ గా కాలమ్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏది చేయాలనేది మనం డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ మనం చూసుకోవడమే. సో ఈ క్వశ్చన్ అయితే ఎలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే చూడండి, ఈ 3 రోస్ ని యాడ్ చేయబోతున్నాను. ఫస్ట్ రోకి ఈ సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఇవి రెండు యాడ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇలా యాడ్ చేసినప్పుడు ఈ మూడు నాకు సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి. చూడండి, x మైనస్ 4 కు 2x యాడ్ అయినాయి అనుకో, ఫస్ట్ రో ఇది, ఫస్ట్ రోకి రిమైనింగ్ రెండు యాడ్ అవ్వాలి ఇలాగా. అర్థమవుతుంది కదా? ఈ రోకి మిగిలిన ఇలా యాడ్ అవుతాయి. సో x మైనస్ 4 కి రెండు యాడ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? 5x మైనస్ 4. అలానే ఇక్కడ 2x కి x మళ్ళీ 2x, మళ్ళీ 5x మళ్ళీ మైనస్ 4, ఇలా సేమ్ వస్తుంది. అందుకు నేను రోస్ యాడ్ చేశాను. చెప్పాను కదా, కాలమ్స్ అయినా యాడ్ చేయొచ్చు. కాలమ్స్ యాడ్ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇది సేమ్ కదా. అలా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 2x, x మైనస్ 4, 2x, x మైనస్ 4. ఇప్పుడు వీటన్నింటిలో 5x మైనస్ 4 కామన్ ఉందా? చెప్పుకున్నాం కదా మనం, 5x మైనస్ 4 కామన్ ఉంటే తీసుకోవచ్చు, ఏదైనా ఒక ఫ్యాక్టర్ కామన్ ఉంటే తీసుకోవచ్చు అనుకున్నాం కదా. సో ఇక్కడ 5x మైనస్ 4 ఇస్ కామన్. సో 5x మైనస్ 4 ఇస్ కామన్. మీకు ఇక్కడతోనే ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఫర్దర్ గా కూడా చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. a ప్లస్ bx 5x మైనస్ 4 కంపేర్ చేయండి. x కోఎఫిషియంట్ b, x కోఎఫిషియంట్ 5, b వాల్యూ 5, కాన్స్టెంట్ a, కాన్స్టెంట్ మైనస్ 4, a వాల్యూ మైనస్ 4, b వాల్యూ 5 అయిపోయింది మన ఆన్సర్. ఓకే, బట్ ఫర్దర్ గా కూడా చూస్తే చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది కామన్ తీస్తే ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 1 1 1. ఇది 2x, x మైనస్ 4, 2x, x మైనస్ 4.
సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే చూడండి, ఎప్పుడైనా ఒక రోలో ఇలా 1 1 1 ఇలా వచ్చినాయి అనుకోండి, రోలో 1s ఉన్నప్పుడు కాలమ్స్ సపరేట్ చేయండి. ఓకేనా? సో 5x మైనస్ 4 ఇక్కడ ఫస్ట్ కాలం నుంచి సెకండ్ కాలం C1 చేంజ్ చేస్తున్నాను. ఎలాగా? C1 మైనస్ C2. అలా C2 చేంజ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఏమైనా 2 మాత్రమే చేంజ్ చేయగలం మనం ఒకేసారి. అర్థమైందా? సో C1 మైనస్ C2, C2 మైనస్ C3. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, సెకండ్ టైం చేసేటప్పుడు ఫస్ట్ టైం ఉన్న C1 ఇక్కడ యూజ్ చేయకూడదు. అర్థమైంది? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది. ఓకేనా? ఈ స్టెప్ జరిగిన తర్వాత ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏదైతే రాస్తారో ముందు అది ఇక్కడ యూజ్ చేయొద్దు పొరపాటును కూడా. ఓకేనా? సో చూడండి, అది C1 మైనస్ C2 ఫస్ట్ కాలం నుంచి సెకండ్ కాలం తీసేస్తే 1 మైనస్ 1. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు x ప్లస్ 4, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0. C2 మైనస్ C3 0, దిస్ వన్ మైనస్ దిస్ వన్. ఓకేనా? ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే x ప్లస్ 4. థర్డ్ కాలం అసలు నేను డిస్టర్బ్ చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ x ప్లస్ 4 కామన్ తీయచ్చా? ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే ఇది x ప్లస్ 4 కదా, అంటే ఈ కాలంలో ఒక x ప్లస్ 4, ఈ కాలంలో ఒక x ప్లస్ 4 ఉంది. అంటే మనకి x ప్లస్ 4 అనేవి 2 కామన్ వస్తాయి. రెండిట్లో ఉంది కదా అని ఒకటి తీసి వదిలేకండి. ఈ కాలం నుంచి ఒకటి, ఈ కాలం నుంచి ఒకటి, రెండు వస్తాయి. సో x ప్లస్ 4 హోల్ స్క్వేర్ కామన్. 0 1 0, 0 మైనస్ 1 1, 1 2x, x మైనస్ 4. ఈ డిటర్మినెంట్ రో వైజ్ క్యాలిక్యులేట్ చేయండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 1 ఇంటూ రో కాలం తీసేస్తే 4 1, ఇది 0 కదా. సో ఈ డిటర్మినెంట్ 1 అయిపోయింది. క్యాలిక్యులేట్ చేయండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 1 ఇంటూ అన్నప్పుడు రో కాలం తీసేస్తాం. ఈ 4కి డెట్, ఈ 4కి డెట్ 1 కదా. సో 1 ఇంటూ 1 1. సో 5x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 4 హోల్ స్క్వేర్. సరిపోయిందా? ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ -4 కరెక్ట్గా మ్యాచ్ అయింది. బి వాల్యూ అంటే x కోఎఫిషియంట్ 5. క్లియర్ అయితే చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? ప్రాపర్టీస్ అప్లై చేసి ఎక్కువ క్వశ్చన్స్ చేసాం. ఎలా అప్లై చేయాలి ప్రాపర్టీస్ అనేది ఇది. ఓకేనా? సో ఫర్దర్గా డిటర్మినెంట్స్ వస్తూనే ఉంటాయి, మన అవసరాన్ని బట్టి చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో ఇదంతా కూడా ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వేరే టాపిక్ అయితే మూవ్ అయిపోదాం. ఓకేనా?